బీఆర్‌కే ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మనము ఈ మధ్యలో ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కామన్‌గా అన్ని టీవీల్లో గూడా చూస్తా ఉంటాము. ₹1,00,00,000 లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ 599, 699 నెలకి అనే అడ్వర్టైజ్‌మెంట్ చాలా చూస్తా ఉంటాం. ఇప్పుడు నేను అడగాల్సుకున్న ప్రశ్న ఏంటంటే, ఈ నిజంగానే ₹1,00,00,000 సరిపోతాయా ఇవాళటి ఒక యావరేజ్ ఫ్యామిలీకి? ఏమైనా అయితే ఒక వ్యక్తికి ఏమైనా అయితే సంపాదించే వ్యక్తికి గానీ ఏమైనా అయితే ₹1,00,00,000 సరిపోతాయా అనే క్వెషన్. ఎందుకంటే ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉండడం ఇంపార్టెంటు. ఒక 10 సంవత్సరాల నుంచి అడ్వర్టైజ్‌మెంట్స్, ఎడ్యుకేషను, అవేర్‌నెస్ క్యాంపెయిన్ వల్ల ₹1,00,00,000 కవర్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. చాలామంది తీసేసుకున్నారు, ఉంచుకున్నారు అండ్ ఇట్స్ వెరీ గుడ్. బట్ ₹1,00,00,000 ఎంతవరకు సరిపోతాయి అనేది మాత్రం క్వెషన్ మాత్రం కొత్తగా మొదలైంది. ఈ ఇది క్వెషన్ ఆన్సర్ చేయడానికి వెరీ సింపుల్. ఒక 15 సంవత్సరాల క్రితం ₹1,00,00,000 వాల్యూ బాగా ఉండింది. అండ్ ఇవాళ చూసుకుంటే ఒక పిల్లల చదువులే తీసుకోండి. సంవత్సరానికి 1,00,000 అవుతున్నాయి ఒక్కొక్క ఒక్కొక్క పిల్లోడికి. అట్లాగే హాస్పిటలైజేషన్ కూడా పెరిగింది రేట్. మిగిలిన అన్ని ఖర్చులు కూడా పెరిగాయి. సో, ఒక ఫ్యామిలీ ఇంతకుముందు ఒక 20,000లో రన్ అయ్యే ఫ్యామిలీ ఇవాళ 50,000, 60,000కి వెళ్తుంది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే హాస్పిటల్లు, స్కూల్లు, మిగిలిన పేమెంట్స్ అన్నీ చూసుకుంటా ఉంటే అట్‌లీస్ట్ 1,00,000 ఖర్చవుతుంది ఒక నలుగురు మెంబర్ ఫ్యామిలీకి. మనిషి సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయితే ఏంటంటే ₹1,00,00,000 ప్రాబబ్లీ ఒక 7, 8 సంవత్సరాల్లో ఎగ్జాస్ట్ అయిపోయే అవకాశాలున్నాయి ఈ కాలంలో. ఎందుకంటే ఏమైనా లోన్స్ ఉండొచ్చు, అవి పోను. ఫ్యామిలీని నడపాలంటే 6, 7 సంవత్సరాల కన్నా ఇది ఎక్కువగా సరిపోయే సిట్యుయేషన్ లేదు. అందుకోసం జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఒక కన్సెన్ససే అనుకోండి, డిస్కషన్ ఏమొస్తుందంటే ₹1,00,00,000 కన్నా నీకు ఎలిజిబిలిటీ ఉంటే 2,00,00,000 కవరేజ్ తీసుకోండి. దానివల్ల ఏంటంటే ఈ 6, 7 సంవత్సరాల బదులు 12, 13, 14 సంవత్సరాల వరకి కూడా మనకు కావాల్సిన అమౌంటు ఫ్యామిలీకి కావాల్సిన అమౌంట్ రన్నింగ్ చేయడానికి, ఫ్యామిలీ రన్ చేయడానికి పనికొస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇంకొక వేరే ఇన్‌కమ్ సోర్స్ కానీ, సొంతంగా సంపాదించే టయానికి ఉపయోగపడుతుంది. సో, అందుకే ఈవెన్ ఇప్పుడు ఇల్లు కొనాలన్నా, ఒక రెంట్‌కుండాలన్నా రెంట్స్ పెరిగాయి. సో, ₹1,00,00,000 ఏ మూలకి సరిపోయే అవకాశాలు లేవు. సో, ఆహ్, మరి ఏం చేయాలి అంటే మాత్రం మీకు ఆల్రెడీ ఒక ₹1,00,00,000 కవర్ ఉందనుకోండి. ఇంకొక పాలిసీ తీసుకోవచ్చు. అది అలాగే ఉంచొచ్చు. క్వెషన్ అడగొచ్చు. మేము మళ్ళీ ఇంతకుముందున్నది ఉంచమంటారా? ఆపమంటారా? ఆపొద్దు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకున్న పాలిసీకి ప్రీమియం తక్కువుంటుంది. ఇప్పుడు కొత్తగా తీసుకునే పాలిసీకి ప్రీమియం ఎక్కువుంటుంది. అందుకోసమే కొత్తగా తీసుకునేది ఒక 1,00,00,000 ఇంకోటి తీసుకున్నా అడిషనల్‌గా వేరేది తీసుకోండి. పాత దాని గురించి డిక్లేర్ చేయండి. అలా కాదు ఫస్ట్ టైమ్ తీసుకుంటుంటే మాత్రం మీకు కుదిరినంత వరకి 2,00,00,000 తీసుకోండి. దానివల్ల ఏంటంటే రేపు ఇన్‌ఫ్లేషన్ పెరిగినా గాని ఫ్యామిలీకి ఒక 15 సంవత్సరాల ఖర్చులకు సరిపడా డబ్బులు వస్తాయి. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే. తన పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 1,00,00,000 ఇప్పుడు సఫిషియంట్ కాదు. టైర్ 1 సిటీ గాని, టైర్ 2 సిటీస్‌లో కూడా ఉన్న లైఫ్ స్టైల్‌కి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉన్న యాస్పిరేషన్స్‌కి, ఖర్చులకి ₹1,00,00,000 6, 7 సంవత్సరాల్లో ఎగ్జాస్ట్ అయిపోతాయి. 8 సంవత్సరాలు ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఏమైనా లోన్స్ ఉంటే అవి క్లియర్ అయిపోవాలి. అందుకోసం 2,00,00,000 ఎసెన్షియల్ అనమాట. సో, నెక్స్ట్ మీరెప్పుడు టర్మ్ పాలిసీ తీసుకున్నా కానీ నా అడ్వైజ్ ఏంటంటే జనరల్‌గా గో ఫర్ 2,00,00,000 మినిమమ్. లేదు ఎలిజిబిలిటీ లేకపోతే 1.5 కన్నా ఎళ్ళండి కానీ మాత్రం 1,00,00,000తో సర్ది చెప్పకండి. తర్వాత మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత రిగ్రెట్ అవుతారు. అప్పుడు ఎందుకు చేయలేదా అని. ఎందుకంటే ఎంత తొందరగా చేస్తే అంత తక్కువ ప్రీమియంతో ఆల్రెడీ లాక్ ఇన్ అయిపోతది కాబట్టి బెటర్ వెనెవర్ యూ టేక్ ఎ పాలిసీ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎస్పెషల్లీ టర్మ్ లైఫ్ పాలిసీ గో ఫర్ హైయర్ కవరేజ్. సో దట్ మళ్ళీ అది కూడా హైయర్ కవరేజ్ మీరు మీ ఇన్‌కమ్ బట్టే వస్తుంది కాబట్టి రిగ్రెట్ అవ్వకుండా హైయర్ కవరేజ్‌కెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండనమాట. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్